అంటే అవుట్ ఆఫ్ ది టోటల్ 8 lakh ఎంప్లాయీస్ అరౌండ్ 7%, 7.5 lakh ఎంప్లాయీస్ హ్యావ్ రిసీవ్డ్ దేర్ సాలరీస్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్. ఓన్లీ 50,000, దట్ ఈస్ అరౌండ్ 77%, 7% మందికి 10వ తేదీ సాయంత్రం వారి శాలరీస్ వారి అకౌంట్లో పట్టడం జరిగింది. కాబట్టి పెన్షనర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఒకవేళ మీరు చెప్పిందే కనుక నిజమై ఉంటే, నిజం సార్, 100% నిజం. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనడంలా, నేను నిజం చెప్తున్నానని మాత్రమే అంటున్నా. 1-2 తారీఖుల్లో 7,50,000 ఉద్యోగులకు పడిపోయి ఒక 50,000 మందికి మాత్రమే 4వ తారీఖున పడ్డాయంటే నేను ఈ డిబేటే పెట్టాల్సిన అవసరం లేదు. 4వ తారీఖు కాదు, 10వ తేదీ సాయంత్రం పడ్డాయండి. నేను అది కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఆ రోజు పిఆర్సీ ఇచ్చా, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా న్యాయం చేశా, మళ్ళా మీకు పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తున్నా. అయితే మనసుంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే